కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేస్తుంది, తీవ్రమైనటువంటి అన్యాయం అయితే జరిగింది. ఎంపీ సీట్ల విషయంలో తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిందని మందకృష్ణ ఆరోపిస్తున్నారు. సార్, ప్రధానంగా ఎందుకు మీరు ఆరోపణ చేయాల్సి వచ్చింది? నిజంగానే ఒక మాదిగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి దానిలో ఉపకులానికి మేము ఇచ్చాము అని వాళ్ళు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది కదా. మీరు ఒకసారి గమనించాలా, కాంగ్రెస్ పార్టీ మాకు అన్యాయం చేయడమే కాదు, అసలు తెలంగాణలో ఉన్న జనాభాలో అసలు మాదిగలు లేరని భావించుకున్నట్టుగా ఉన్నది. మళ్ళీ చెప్తున్నా, ఉన్న 3 సీట్లలో మాదిగలకు న్యాయబద్ధంగా రావాల్సింది అందరూ ఒప్పుకునేది 2 సీట్లు. మరి ఆ 2 సీట్లు ఇంతకుముందే పెద్దపల్లి అండ్ నాగర్ కర్నూలు మాలలకు ఇచ్చారు. సిట్టింగ్ సీట్ ఎవరిది? వరంగల్ సిట్టింగ్ సీట్ ఎవరికి ఇవ్వాలా? సిట్టింగ్ అభ్యర్థికి ఇవ్వాలా. ఎవరున్నారు? దయాకర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. దయాకర్కి ఇవ్వకపోతే అదే కాంగ్రెస్ పార్టీలో గన్పూర్ నుంచి పోటీ చేసిన ఓడిపోయిన, కడియాన్ సార్ మీదనే ఓడిపోయిన మన ఇందిరాకి ఇవ్వాలి. లేదా ఇవ్వదలుచుకుంటే డిప్యూటీ సీఎం స్థాయికి పనిచేసిన రాజయ్య కాంగ్రెస్ పార్టీలో నాయనకి ఇవ్వాలి. లేదా రేవంత్ రెడ్డి గారిని నమ్ముకొని దశాబ్దాల పాటు రేవంత్ రెడ్డికి అండగా ఉన్న దోమాటి సాంబయ్యకి ఇవ్వాలి. లేదా నూతన తరాన్ని ప్రోత్సహించదలుచుకుంటే పరంజ్యోతికో ఇంకోరికో నిమ్మల శ్రీనివాస్కో ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. నేను అంటున్నాను, ఆయనకు లేకపోతే మాకు అవకాశాలు ఉన్నప్పుడు ఆయనకి ఇవ్వడం అనేది మాకు ధర్మం. ఇప్పుడు నేనే చెప్పాను ప్రెస్ మీట్లో, 10 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఉపకులానికి సంబంధించిన వ్యక్తి నిలబడ్డప్పుడు నేను ఉపకులానికే సపోర్ట్ చేశా. ఎందుకు? 10 మంది ఉన్నారు, ఒక ఉపకులానికి ఉండాలని నేను సపోర్ట్ చేశా. కాదని చెప్తాడా అతను? నంబర్ 1. మరి ఆయనకు ఉన్నదే కదా ఎంపీ టికెట్, డిప్యూటీ సీఎం ఎట్లా లాక్కున్నాడు? ఆయనకు లేకనా? డిప్యూటీ సీఎం ఎప్పుడు లాక్కున్నాడు? ఆయనకు ఎంపీ టికెట్ ఎంపీగా ఉన్నప్పుడే కదా. రెండోది, ఆయన ఎమ్మెల్సీకి ఉన్నప్పుడే కదా రాజన్న ఎమ్మెల్యే టికెట్ లాక్కున్నది కదా. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ టికెట్ ఎవరు లాక్కున్నారు? బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎంపీకి ఇవ్వాలి కదా. ఇతర జిల్లాలో సిట్టింగ్ ఎంపీలకు ఇస్తానన్న కూడా బీఆర్ఎస్లో పోటీ చేస్తలేరు. కానీ దయాకర్ సిట్టింగ్ ఎంపీ వస్తుందని ఆశించాడు. మరి దయాకర్ సిట్టింగ్ ఎంపీ ఎవరు లాక్కున్నారు? కడియం సార్ కదా. మరి అది మాదిగలది కదా. నీకు ఎమ్మెల్సీ ఉన్నది, నీకు ఎమ్మెల్యే ఉన్నావు కదా, ఎమ్మెల్యే ఉన్నది కదా, మాదిగలది కదా. సిట్టింగ్ ఎంపీది నీ బిడ్డకి ఇప్పేయడం ఎట్లా? నువ్వు 40 ఏళ్ళు మాదిగలను అడ్డం పెట్టుకొని పైకి వచ్చావు కదా. 4 నువ్వు గెలిపించావా? ఒక్కరినన్నా నువ్వు గెలిపించావా? ఒకరికన్నా నువ్వు సాయం చేసావా? ఒకరినన్నా నువ్వు ఎదగనిచ్చావా? ఒక్కరిని ఎదగనివ్వలే. నువ్వు నీ వల్ల ఒక్కరు ఎదగలేదు. కానీ రాజన్న ఇతర నుంచి ఎదిగిండు, ఎంఆర్పీసీ నుంచి ఎదిగిండు, ఎంఆర్పీసీ వచ్చి ఎదిగిండు డిప్యూటీ సీఎం దాకా. ఆయనను రాజకీయంగా దెబ్బతీస్తుంది. మీరు 10 రోజుల పాటు ఇక్కడ ధర్నాలు, రాస్తారోకోలకు అయితే పిలుపునివ్వడం జరిగింది. కానీ కూడా ఎలక్షన్ కూడా కండక్ట్ నడుస్తూ ఉంది కాబట్టి ఈ పర్మిషన్ ఉండదు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్తే తదుపరి మీకు ఒక కార్యాచరణ ఎలా ఉంటుంది? ఒక విషయం చెప్పనా, ధర్నాలు చేయడం ఖాయం, రోడ్ ఎక్కడం ఖాయం, కేసులు పడితే జైలుకి వెళ్ళడం కూడా ఖాయమే. మా ఆవేదన రోడ్డు మీకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మా ఆవేదన రోడ్డు మీద తీసుకురాకపోతే ఇంకెప్పుడు తీసుకొస్తాం? మీరు గమనించండి. అరే, పార్టీ టికెట్లు కోరుకున్న వాళ్ళు టికెట్ రాకపోతే రోడ్ల మీద ధర్నాలు చేస్తుండ్రు కదా, రోడ్ల మీద ప్రదర్శన చేస్తుండ్రు కదా. వాళ్ళకు వ్యక్తిగతంగా ఆయా పార్టీలో టికెట్ రాకపోతేనే రోడ్లు ఎక్కుతుండ్రు కదా. మీరు సంపత్ గురించి మాట్లాడారు, సేమ్ ఇట్లనే మాట్లాడారు. మాట్లాడిన తెల్లవారే సంపత్ కుమార్ వచ్చి మందకృష్ణ మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. ఇప్పుడు మీరు మాట్లాడారు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి మాదిగ సామాజిక వర్గం వల్లే మీ పైన బాణాలు పెట్టి వస్తే వాళ్ళకేం సమాధానం చెప్తారు? ఇప్పుడు వాళ్ళే చెప్పని అండి, నా తమ్ములు, నా మీద అభిమానం ఉంటుంది, నా మీద గౌరవం కూడా ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పిన పేరు మా సంపదే కాదు, ఎవరైనా సరే ఏ పార్టీలో ఉన్నా నా మీద మా వాళ్ళ గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా మన కోసం అన్న మాట్లాడతాడనే అభిమానం వాళ్ళకు ఉంటుంది. కాకపోతే వాళ్ళ అధిష్టానం చెప్పినట్టుగా మాట్లాడతారు. వాళ్ళ నోటి నుండి వచ్చే మాటలు వాళ్ళ సొంత హృదయం నుండి వచ్చేటివి కావు, వాళ్ళ అధిష్టానం చెప్తే మాట్లాడేది. కాబట్టి అది వాళ్ళకు కూడా తెలుసు. నాతో మాట్లాడుతున్నప్పుడు ఎట్లా మాట్లాడతారో, పేపర్లో వాళ్ళు మాట్లాడమన్నప్పుడు మాట్లాడతారో అది నాకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. సంపత్ మీతో మాట్లాడిండా ఈ 2-3 రోజులలో? ఏమన్నా మాట్లాడినట్టుగా ఉందా? సంపతే కాదు, ఎవరు నాతో మాట్లాడకపోయినా వాళ్ళ హృదయం నాకు తెలుసు. ఇది మందకృష్ణ మాదిగ చెప్తున్నట్టు మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేస్తున్నటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.